హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ డోర్ మ్యాట్స్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మన డోర్ మ్యాట్స్ ఈజీగా ఎలా క్లీన్ అయిపోతాయో చూసుకుంటే, నేను ఇక్కడైతే రిన్ పౌడర్ తీసుకున్నానండి. రిన్ పౌడర్తో పాటుగా బట్టల సోడా కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏ విధంగా నానబెట్టాలో నేను చూపిస్తాను. సో ఈ బకెట్లో నీళ్ళు తీసుకొని కొంచెం రిన్ పౌడరు అలాగే బట్టల సోడా డైరెక్ట్గా అయితే వేసేసానండి. సో ఇందులో నేను హాట్ వాటర్ అయితే యూస్ చేయటం లేదు, నార్మల్ ట్యాప్ వాటరే నేను యూస్ చేస్తున్నాను. చాలామంది ట్యాప్ వాటర్ అయితే యూస్ చేయరు, వేడి నీళ్ళల్లో అయితే నానబెడతారు. సో అలా కూడా నానబెట్టుకోవచ్చు. మనం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి అనుకుంటే కనుక మనకు ట్యాప్ వాటర్ గోరువెచ్చగా ఉండాల్సిన అవసరం లేదు, వేడిగా ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో నార్మల్ వాటర్లో నేనైతే నానబెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ డోర్ మ్యాట్స్ నేనే స్వయంగా అయితే అల్లుకున్నానండి. నేను ఇంట్లో నా డోర్ మ్యాట్స్ అల్లుకున్నవే యూస్ చేస్తాను. సో నేను బయట కొననండి డోర్ మ్యాట్స్, నేనే ఇంట్లో తయారు చేసుకొని ఆ డోర్ మ్యాట్స్ యూజ్ చేస్తాను. మనం బయట కొన్న డోర్ మ్యాట్స్ కంటే ఇంట్లో చేసుకున్న డోర్ మ్యాట్స్ మనకు ఎక్కువ లైఫ్ వస్తుందండి, దానికి ఎక్కువ టైం పడుతుంది. నేను ఈ డోర్ మ్యాట్స్ తయారు చేసి దాదాపుగా 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి నేను ఈ డోర్ మ్యాట్స్ వాడుతున్నాను. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను బట్టలు నానబెట్టేశాను కదా, ఇది ఓవర్ నైట్ నుంచి మార్నింగ్ నేను తీసాను. చూసారా ఎంత మురికి పట్టేసిందో, చాలా అంటే చాలా మురికంతా వచ్చేసిందండి. నేను వీక్లీ ట్వైస్ మారుస్తూ ఉంటాను. సో నేను ఈ డోర్ మ్యాట్స్ని 2 వీక్స్ అయితే యూస్ చేశాను. 2 వీక్స్ తర్వాత నేను వాడుతున్నానండి. సో మంత్లీ 2 టైమ్స్ అయితే నేను డోర్ మ్యాట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా ఎంత మురికిగా ఉన్నాయో. ఈ మురికి మొత్తం మనము ఆ డోర్ మ్యాట్స్లో ఉన్న మురికి అంతా వదిలిపోయిందండి. సో ఆల్మోస్ట్ నాకు డోర్ మ్యాట్స్ అన్ని క్లీన్ అయిపోయాయి. మనకు కావాలి అనుకుంటే కొంచెం సోప్ వేసి ఊరికే అలాగా రబ్ చేస్తే సరిపోతుందండి, ఎందుకంటే ఇంకేమైనా మురికి ఉంటే కూడా పోతుంది. సో మనకు కావాలంటే డోర్ మ్యాట్స్ బ్యాడ్ స్మెల్ రాకూడదు అనుకుంటే మనం కొంచెం డెటాల్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే మన ఇంట్లో కంఫర్ట్ ఉంటే కానీ బట్టలకి అది యూస్ చేస్తే డోర్ మ్యాట్స్ కూడా మంచిగా చక్కగా సువాసన అయితే వస్తాయి. సో మంచిగా వాష్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే డోర్ మ్యాట్స్ ఈ విధంగా క్లీన్ చేస్తాను. నేను ఇలాగే యూస్ చేస్తానండి. సో మనకు ఎక్కువ మురికి పట్టింది అనుకుంటే కనుక మనం ఇలా సోప్ వేసి కొంచెం బ్రష్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా మనమైతే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో చాలామంది అయితే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివి కూడా వేస్తారు. సో నేను అవేమి యూజ్ చేయకుండా నార్మల్గా ఏ విధంగా మురికిపోయి ఫ్రెష్గా ఉండే విధంగా నేను డోర్ మ్యాట్స్ అయితే వాష్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా మురికి వచ్చేసిందో, చాలా మురికి ఉంది కదండి, ఈ మురికి మొత్తం వచ్చేస్తుంది. సో నేను ఈ డోర్ మ్యాట్స్ నా స్వయంగా నేను చేసుకున్నాను. సో ఇవి అయితే ఈ డోర్ మ్యాట్స్ అయితే నేను డీమార్ట్లో పర్చేస్ చేశానండి. ఈ డోర్ మ్యాట్స్ నేను దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నా కానీ నా డోర్ మ్యాట్స్ ఏమాత్రం పాడవలేదు. నేను చూపిస్తున్న విధంగా మీరు కానీ వాష్ చేసుకుంటే డోర్ మ్యాట్స్ పాడవు, ఈజీగా వాష్ చేసుకోవచ్చు, శ్రమ పడాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా నా డోర్ మ్యాట్స్ మొత్తం నేను ఈ విధంగానే క్లీన్ చేసుకుని, మురికి కూడా లేదు. చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో, బకెట్ అంతా మురికంతా వచ్చేస్తుందండి. ఓవర్ నైట్ నానబెడితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇదా మీరు కూడా శ్రమ లేకుండా ఈజీగా తయారు చేసుకోండి, ఈజీగా వాష్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. సో వీడియో నచ్చిందా? చూసారు కదా ఎంత క్లీన్గా వచ్చేసాయో, ఫ్రెష్గా తెల్లగా అయితే వచ్చేసాయండి. మురికి పట్టిన డోర్ మ్యాట్స్ ఈజీగా తెల్లగా నేనైతే ఉతికేసుకున్నాను. సో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.